మనం డైలీ లైఫ్లో ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి వెళ్ళడానికి వాటర్వేస్, రోడ్వేస్ మరియు ఎయిర్వేస్ని యూజ్ చేస్తూ ఉంటాం. వీటిలో డెస్టినేషన్ పాయింట్కి స్పీడ్గా మరియు సేఫ్గా మనల్ని ల్యాండ్ చేసేది ఏరోప్లేన్. అవును, విమాన ప్రయాణం ప్రపంచంలోని సేఫెస్ట్ ట్రాన్స్పోర్టేషన్. కానీ ఇంత సేఫెస్ట్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా అప్పుడప్పుడు ఫ్లైట్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్, క్రాషింగ్, యాక్సిడెంట్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. చాలా సేఫ్టీ మెజర్స్ ఉన్న ఇప్పటి మోడర్న్ ఫ్లైట్స్ మరియు హై ట్రైన్డ్ పైలట్స్ ఉన్న మన ఓల్డ్ ఏవియేషన్ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు క్రాషెస్ జరుగుతూనే ఉన్నాయి. ఏరోప్లేన్ క్రాషింగ్ ఏదో ఒక ఎర్రర్ వల్ల మాత్రమే జరగవు. ఈ ప్లేన్ యాక్సిడెంట్కి మెకానికల్ ఫెయిల్యూర్స్, వెదర్ మరియు పైలట్ ఎర్రర్స్, ఇంటెన్షనల్ క్రాషెస్ అండ్ అదర్ హ్యూమన్ మిస్టేక్స్ కారణమవుతున్నాయి. అసలు ఏరోప్లేన్ ఎందుకు క్రాష్ అవుతుంది మరియు ఏవియేషన్ హిస్టరీలోనే మిరాకిల్ 2009 ఇయర్లో యుఎస్ ఎయిర్వేస్కి చెందిన ఫ్లైట్ 1549ని హడ్సన్ రివర్లో సేఫ్గా ఎలా ల్యాండ్ చేశారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్. పైలట్ ఎర్రర్స్. ప్రీవియస్ ఇయర్స్తో పోలిస్తే ఇప్పుడున్న మోడర్న్ ఫ్లైట్స్ టెక్నికల్గా చాలా డెవలప్ అయ్యాయి. ఇన్ని మోడర్న్ ఫ్లైట్స్ మన దగ్గరున్న ఎక్కువ శాతం ఫ్లైట్ యాక్సిడెంట్స్కి పైలట్ ఎర్రర్స్ కారణమవుతున్నాయి. 1960 ఇయర్ నుంచి 2015 ఇయర్ వరకు ప్రపంచంలోని 1104 ఫ్లైట్ యాక్సిడెంట్స్లో 58% యాక్సిడెంట్స్లో పైలట్ ఎర్రర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఏరోప్లేన్ ఆపరేషన్లో ఫ్లైట్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ కీ రోల్ ప్లే చేస్తాయి. ఈ టేకాఫ్ మరియు ల్యాండింగ్లో హైడ్రాలిక్ ప్రెజర్ ల్యాండ్ గేర్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ హైడ్రాలిక్ ప్రెజర్ గేర్ సిస్టమ్ని ఫ్లైట్ టేకాఫ్ కంటే ముందు పైలట్స్ కేర్లెస్నెస్తో నెగ్లెక్ట్ చేయడం వంటి ఎర్రర్స్ ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో క్రాషింగ్ కారణమవుతున్నాయి. 1983 ఇయర్ నుంచి 2002 ఇయర్ వరకు జరిగిన 558 ఫ్లైట్ క్రాషెస్ పైలట్ కేర్లెస్నెస్ వల్ల జరిగాయని 2008 ఇయర్లో ఏవియేషన్ స్పేస్ ఎన్విరాన్మెంటల్ మెడిసిన్ జర్నల్ పబ్లిష్ చేసింది. ఏవియేషన్లో ఇప్పటి వరకు 26.3% ఫ్లైట్ క్రాషెస్ పైలట్స్ నెగ్లిజెన్స్ వల్లే జరిగాయి. ఇప్పుడు ఒక ఫ్లైట్ ఒక పర్టికులర్ ఫీట్ హైట్లో ఫ్లై చేస్తుంది అనుకుందాం. ఇప్పుడు ఈ ఫ్లైట్లో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఫ్లైట్ చాలా హైట్లో ఫ్లై చేస్తుంది. ఈ ఫ్లైట్ని దగ్గరలో ఉండే ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ల్యాండింగ్ టైంలో పైలట్స్ తీసుకునే కొన్ని ఫాల్స్ డెసిషన్స్ 23.3% క్రాషెస్కి కారణమవుతున్నాయి. ఫ్లైట్ ఫ్లై చేస్తున్న టైంలో ఏరోప్లేన్పై చాలా రకాల ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయి. ఈ ఫోర్సెస్ని మిస్కాల్కులేట్ చేయడం వల్ల 21.2%, ఫ్లైట్లో ఉండే క్రూ మెంబర్స్తో పూర్ ఇంటరాక్షన్ వల్ల 11.4% మరియు విండ్ ఫోర్సెస్, రన్వే కండిషన్తో రాంగ్ డీలింగ్ వల్ల 7.2% ఫ్లైట్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మెకానికల్ ఫెయిల్యూర్స్. మోస్ట్ అడ్వాన్స్డ్ మోడర్న్ టెక్నాలజీ ఉన్న ఏరోప్లేన్స్ టెక్నికల్గా బ్రేక్ డౌన్ అవుతున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ మిస్టేక్స్, ప్లేన్ ఎక్విప్మెంట్ మరియు ఈ టెక్నికల్ బ్రేక్ డౌన్స్ వల్ల 17% ఫ్లైట్ క్రాషెస్ జరుగుతున్నాయి. 1996 ఇయర్లో TWA ఫ్లైట్ 800 ఆకాశంలో ఫ్లై చేస్తూ ఉండగానే పేలి యుఎస్ఏలోని లాంగ్ ఐలాండ్లో పడింది. ఈ ఫ్లైట్ క్రాష్లో 230 పాసింజర్స్ చనిపోయారు. చాలామంది ఈ క్రాష్కి కారణం టెర్రరిస్ట్ బాంబ్ కానీ మిసైల్ స్ట్రైక్ కానీ అని సస్పెక్ట్ చేశారు. అసలు జరిగింది ఏంటంటే ఫ్లైట్లోని ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ క్వాంటిటీ ఇండికేటింగ్ సిస్టమ్ మరియు ఫ్యూయల్ ట్యాంక్లో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగి ఫ్లైట్ ఎయిర్లోనే ఎక్స్ప్లోడ్ అయింది. ఫ్లైట్ కెపాసిటీని బట్టి 1, 2, 3, 4, 6, 8 మరియు 10 ఇంజిన్స్తో ఫ్లైట్ రన్ అవుతుంది. కొన్ని ఏరోప్లేన్స్ ఆపరేషన్ 2 ఇంజిన్స్తో కూడా రన్ అవుతుంది. ఏదైనా మెకానికల్ మరియు టెక్నికల్ ప్రాబ్లం లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో సింగిల్ ఇంజిన్తో కూడా వర్క్ చేస్తుంది. 1989 ఇయర్లో బ్రిటిష్ ఎయిర్లైన్స్కి చెందిన ఏరోప్లేన్ 47 పాసింజర్స్తో ట్రావెల్ చేస్తుంది. ఈ ఫ్లైట్లో జరిగిన మెకానికల్ ప్రాబ్లం వల్ల ఫ్లైట్ క్రాష్ అయ్యి 47 పాసింజర్స్ చనిపోయారు. యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డ్ ఈ ఫ్లైట్ యాక్సిడెంట్పై ఇన్వెస్టిగేట్ చేసింది. అసలు జరిగింది ఏంటంటే ఫ్లైట్ ఎయిర్లో ఫ్లై చేస్తున్న టైంలో ఫ్లైట్లోని ఒక ఇంజిన్ బ్రేక్ డౌన్ అవడం స్టార్ట్ అయింది. ఫ్లైట్ క్రూ మెంబర్స్ ఆ టైంలో బ్రేక్ డౌన్ అయ్యే ఇంజిన్ షట్ డౌన్ చేయకుండా రన్నింగ్లో ఉన్న ఇంజిన్ని షట్ డౌన్ చేశారు. ఈ క్రూ మెంబర్స్ చేసిన మిస్టేక్ వారికి తెలిసేసరికి రన్వే నుండి ఫ్లైట్ 4.4 కిలోమీటర్స్ దాటిపోయి క్రాష్ అయింది. వెదర్. ఏవియేషన్లో 6 to 10% ఫ్లైట్ క్రాషెస్ ఈ వెదర్ కండిషన్ల వల్ల జరుగుతున్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్లో ఫ్లై అవుతున్నప్పుడు స్ట్రాంగ్ విండ్స్, టర్బులెన్సెస్, స్ట్రామ్స్, క్లౌడ్స్ మరియు చాలా రకాల ఫోర్సెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ వెదర్ కండిషన్స్ని బిగ్ జెట్ పవర్ ఎయిర్ప్లేన్స్ ఫేస్ చేయగలుగుతాయి, కానీ
స్మాల్ జెట్ ప్లేన్స్ ఫేస్ చేయలేవు. థండర్ స్టార్మ్ రిలేటెడ్ ఫినామినన్స్ వల్ల ఎయిర్ క్రాఫ్ట్ డౌన్ డ్రాఫ్ట్ గురవుతుంది. ఈ థండర్ స్టార్మ్ క్లైమేట్లో ఎయిర్ సింకింగ్ వల్ల హై స్పీడ్ విండ్స్ క్రియేట్ అవుతాయి. 1982 ఇయర్లో యుఎస్లోని న్యూ ఆర్లియన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పాన్ AM ఫ్లైట్ 759 టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపట్లోనే థండర్ స్టార్మ్ క్లైమేట్ కండిషన్స్ ఫేస్ చేయడం వల్ల క్రాష్ అయ్యి ఫ్లైట్లో 145 ప్యాసింజర్స్ చనిపోయారు. క్యుములోనింబస్ క్లౌడ్స్. ఈ క్యుములోనింబస్ క్లౌడ్స్ వాటర్ వేపర్తో ఫామ్ అవుతాయి. ఈ క్యుములోనింబస్ క్లౌడ్స్ని ఎర్త్ పైన పవర్ఫుల్ అప్వర్డ్ ఎయిర్ కరెంట్స్ ఎర్త్ అట్మాస్ఫియర్లోకి తీసుకెళ్తాయి. ఈ క్యుములోనింబస్ క్లౌడ్స్ మనం స్టార్మ్స్ టైంలో అబ్జర్వ్ చేయొచ్చు. ఎయిర్ క్రాఫ్ట్ అట్మాస్ఫియర్లో క్యుములోనింబస్ క్లౌడ్స్ లాంటి డేంజరస్ క్లౌడ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ క్లౌడ్స్లో లైట్నింగ్ మరియు టోర్నడోస్ అండ్ హెయిల్ స్టార్మ్స్ ఫామ్ అవుతాయి. ఇంటెన్షనల్ క్రాషెస్. ఒక్క పైలట్ ఎర్రర్, మెకానికల్ ఫెయిల్యూర్ వల్లే కాకుండా మిసైల్ స్ట్రైక్స్ మరియు ఫ్లైట్ హైజాకింగ్, టెర్రరిస్ట్ అటాక్, బాంబ్స్ వల్ల కూడా ఇంటెన్షనల్గా ఏవియేషన్ ఇండస్ట్రీలో 9% ఫ్లైట్ క్రాషెస్ జరుగుతున్నాయి. ఈ ఇంటెన్షనల్ క్రాషెస్ రేర్గా జరుగుతూ ఉంటాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సెప్టెంబర్ 11, 2001 ఇయర్ని ఒక్క అమెరికన్ సిటిజన్ కూడా మర్చిపోలేడు. న్యూయార్క్ నగరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ని సెప్టెంబర్ 11, 2011 ఇయర్ మార్నింగ్ 8:46 టైంలో ఒక ఫ్లైట్ ఢీకొట్టింది. అసలు ఏం జరిగిందని తెలుసుకునే లోపే ఇంకొక ఫ్లైట్ వేరొక టవర్ని ఢీకొట్టింది. ఆ టెర్రరిస్ట్ అటాక్ని మేమే చేశామని పాకిస్తాన్కి చెందిన ఇస్లామిక్ గ్రూప్ ఆల్ ఖైదా అనౌన్స్ చేసింది. ఈ టెర్రరిస్ట్ అటాక్లో 3000 USA సిటిజన్స్ మరణించగా 25,000 మెంబర్స్ ఇంజూరీ అయ్యారు. యుఎస్ఏలోని ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద జరిగిన ఈ అటాక్ హ్యూమన్ హిస్టరీలోనే డెడ్లియెస్ట్ అటాక్. జూలై 17, 2004 ఇయర్లో మలేషియన్ ఎయిర్లైన్స్కి చెందిన ఫ్లైట్ 17 అమెస్టర్డామ్ నుండి కౌలాలంపూర్కు బయలుదేరింది. 298 పాసింజర్స్ మరియు క్రూ మెంబర్స్ ప్రయాణిస్తున్న ఫ్లైట్ 17 ఎయిర్ క్రాఫ్ట్ ఉక్రెయిన్ కంట్రీలో 10 కిలోమీటర్ హైట్లో ఫ్లై చేస్తూ ఉంది. ఈ ఫ్లైట్ 17ని ఉక్రెయిన్ కంట్రీలోని రష్యా అనుకూల తిరుగుబాటుదారులు మిసైల్తో కూల్చేశారు. ఈ ఫ్లైట్లో 283 పాసింజర్స్తో సహా 15 క్రూ మెంబర్స్ మరణించారు. హ్యూమన్ మిస్టేక్స్. హ్యూమన్ మిస్టేక్స్ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సరైన సిగ్నల్ ఇవ్వకపోవడం వల్ల ఇంజనీర్స్, గ్రౌండ్ క్రూ మరియు కార్గో ఫ్లైట్లో గూడ్స్ని సరిగ్గా లోడ్ చేయకపోవడం, రన్వే అబ్స్ట్రక్షన్స్ మరియు బర్డ్ స్ట్రైక్స్ ఫ్లైట్ క్రాషెస్కి 10% కారణమవుతున్నాయి. యుఎస్ఏలోని లాస్ ఏంజల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సరైన సిగ్నల్ ఇవ్వకపోవడం వల్ల రన్వే పైన 2 ఫ్లైట్స్ ఒకేసారి ల్యాండ్ అయ్యాయి. ఈ 2 ఫ్లైట్స్ యాక్సిడెంట్ జరిగి 34 పీపుల్ చనిపోయారు. అంతేకాదు 2020 ఇయర్ ఆగస్టు 7న కేరళలోని కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో రన్వే పైన ల్యాండ్ అయిన ఫ్లైట్ 9-1345 రన్వే నుంచి స్కిడ్ అయ్యి పక్కనే ఉన్న లోయలో పడి క్రాష్ అయింది. ఈ ఫ్లైట్ క్రాష్లో ప్రయాణిస్తున్న 174 పాసింజర్స్లో 17 పాసింజర్స్ చనిపోగా 2 పైలట్స్ కూడా మరణించారు. బర్డ్ స్ట్రైక్స్. హ్యూమన్ మేడ్ మిస్టేక్స్, పైలట్ ఎర్రర్స్, వెదరే కాకుండా ఇంటర్నేషనల్ ఏవియేషన్కి బర్డ్ స్ట్రైక్స్ కూడా ఇబ్బందిగా మారాయి. 2009 ఇయర్లో జనవరి 15న న్యూయార్క్ సిటీలోని లగోడియా ఎయిర్పోర్ట్ నుంచి వాషింగ్టన్లోని సెటిల్ టెకోమా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎయిర్బస్ A320 ఫ్లైట్ బయలుదేరింది. 155 మంది పాసింజర్స్ ట్రావెల్ చేస్తున్న ఈ ఎయిర్బస్ రన్వే నుండి టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కెనడా గీస్ అనే ఒక పక్షుల గుంపు ఈ ఎయిర్బస్ యొక్క 2 ఇంజిన్స్ని తాకాయి. ఈ బర్డ్ స్ట్రైక్ వల్ల ప్లేన్ 2 ఇంజిన్స్ బ్రేక్ డౌన్ అయ్యాయి. ఫ్లైట్ని దగ్గరలోని ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేద్దామంటే ఫ్లైట్ అప్పటికే ఎయిర్పోర్ట్ నుండి 5 మైల్ డిస్టెన్స్ దాటిపోయింది. ఏ ఎయిర్పోర్ట్కి చేరుకోలేని ఈ పరిస్థితుల్లో ఫ్లైట్ని ఆపరేట్ చేస్తున్న పైలట్స్ చెస్లీ సులెన్బర్గర్ మరియు జెఫరీ స్కైల్స్ వారి ల్యాండింగ్ స్కిల్తో దగ్గరలో ఉన్న మిడ్డౌన్ సిటీలోని హడ్సన్ రివర్లో సాఫ్ట్ ల్యాండింగ్ చేశారు. ఇంతలో చుట్టుపక్కల ఉన్న రెస్క్యూ టీం ఫ్లైట్లో ఉన్న 150 మంది పాసింజర్స్ని రెస్క్యూ చేశారు. ఈ పాసింజర్స్ అందరూ ఇంజురీస్తో బయటపడ్డారు. ఈ హడ్సన్ రివర్లో జరిగిన ఈ సాఫ్ట్ ల్యాండింగ్ని నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఏవియేషన్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్లైట్ ల్యాండింగ్ అని అనౌన్స్ చేసింది. ఈ హడ్సన్ రివర్లో జరిగిన ఈ మెరాకిల్ని బేస్ చేసుకుని హాలీవుడ్లో సుల్లే అనే మూవీ కూడా వచ్చింది. ఈ మూవీని మీరు చూడకపోతే ఒక్కసారి చూసేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.